హాయ్ వీవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. మేము రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి తిరుపతి అన్నమాట. సో ఇది మనకి స్వర్ణగిరి టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. ఈ తిరుపతికి అయితే మేము వచ్చామండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ని మనకు యాదాద్రి తిరుమల అని కూడా అంటూ ఉంటారండి. ఇది మనకు మార్చ్ 6న 2024లో మనకు ఈ కట్టడం అయితే నిర్మించారండి. ఈ కట్టడానికి మొత్తంగా మనకు 7 ఇయర్స్ టైం అయితే పట్టిందండి. సో ఈ స్వర్ణగిరి టెంపుల్కి మనకు చిన్నజీనియర్ స్వామి వారిచే మనకి ప్రతిష్ఠింపబడిందండి. అంటే మనకు యాదగిరి గుట్ట నుంచి మనకు ఇది 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్ మొత్తం కూడా మనకు 22 ఎకర్స్లో ఉంటుందండి. అండ్ మనకు ఇక్కడ మీకు ఎంట్రన్స్లో అయితే కనిపిస్తుంది కదండి, మొత్తం కూడా ఇక్కడ 108 మెట్లు అయితే ఉంటాయండి. సో ఈ 108 మెట్ల మార్గంలో మనకు దశావతారాలు ఉంటాయండి. మీకు నేను వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అండ్ పరశురాముడు ప్రతిమలు అయితే సేమ్ పాలరాయితో చెక్కి ఉన్నారండి. అన్నీ అయితే నేను మీకు చూపించట్లేదు, సమయాభావం తక్కువ ఉన్నందువల్ల మీకు నేను అవి చూపించలేకపోయానండి. నేనైతే మనకు ఎంట్రీ అండి. ఎంట్రీ అయిపోగానే మనకు శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి కదండి. సో శ్రీవారి పాదాలు అయిపోగానే మనకు 108 మెట్లు అయితే ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ 10 అవతారాలు అనమాట. సో మనకు ఎంట్రీ అవ్వగానే మనకు రామాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. ఫోన్స్ అలో లేదండి. సో అలో లేనందువల్ల బయట నుంచే కొంచెం క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఈ స్వర్ణగిరి టెంపుల్కి మనకు లైటింగ్స్ అవన్నీ కూడా నైట్ టైంలో మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంతో కంపేర్ చేస్తే మనకు ఈవినింగ్ టైంలో వెళ్తేనే మనకు ఆ చూసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. చిన్న తిరుమల అని చూసిన ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుందండి. అండ్ ఇది కార్తీక మాసం జరుగుతుంది. మేము వెళ్ళిన టైంలో అయితే కార్తీక దీపాలు కూడా పెడుతున్నారండి. 365 ఒత్తులు కూడా పెడుతున్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాల్సినది ఏంటంటే, మనకు వెంకటేశ్వర స్వామి వారు 16 అడుగుల రూపంతో మనకు దర్శనమిస్తారండి. ఆ వెంకటేశ్వర స్వామి మూర్తిని చూస్తున్నంతసేపు కూడా మనకి ఇంకా చూడాలనిపించే అంత సుందరమైన రూపము. మనకి ఏంటంటే ఇది మల్లేపల్లి రామయ్య గారి ఫ్యామిలీ తరఫున నుంచి ఇది ఆలయ నిర్మాణం అయితే జరిగిందండి. సో మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ హనుమాను మనకు ప్రతిరూపం అయితే ఉంది కదండి. ఇది మొత్తం కూడా 30 ఫీట్స్లో ఉంటుందండి. సో ఆలయ మండపం కూడా మనకు మొత్తం కూడా 127 ఫీట్లో ఉంటుందండి ఈ మండపాన్ని మనకు ఏకశిలా విగ్రహంతో చేశారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు తిరుమల నుంచి కూడా ఈ విగ్రహాలన్నీ కూడా మనం చేపించడం అయితే జరిగిందండి. ఓన్లీ మనకు హనుమాన్ విగ్రహం చేయడానికి మాత్రమే 5 ఇయర్స్ టైం అయితే పట్టింది అని చెప్తున్నారండి. మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకు కళ్యాణ మండపము అండ్ అన్నదానం రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ 1200 మంది ఒక్కటేసారి భోజనం చేయవచ్చండి. అండ్ 1200 మంది ఒకటేసారి మనకు కళ్యాణోత్సవం కూడా జరిపించుకోవచ్చు అనమాట. అంత పెద్ద హాల్ అయితే ఉందండి అక్కడ. మనకు ఈ హనుమాన్ కింద ఉండే రథం అయితే ఒకటి ఉంటుందండి. ఈ రథం కూడా మనకు ఏంటంటే హంపీలో ఉండే శిల్ప కళాకారులు వచ్చి ఇది చెక్కించబడి ఉన్నారని చెప్పి ఉన్నారండి. అండ్ కొంచెం మనకు హనుమాన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు బంగారు గరుడ విగ్రహం కూడా ఉంటుందండి. అండ్ ఇంకొంచెం ముందు కనుక మనం రైట్ తీసుకుంటే జామగడ్డ ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకు 1700 కేజీలతో ఉంటుందండి. మొత్తం ఇది కంప్లీట్ కంచుతో ఉంటుందండి. ఈ గంట కనుక మనం మోగిస్తే 2 మినిట్స్ వరకు ఆ సౌండ్ వైబ్రేషన్ అయితే అలానే ఉంటుందండి. ఇది ఇండియాలోని అతిపెద్ద గంట అండి. ఫస్ట్ వన్ వచ్చి మనకు అయోధ్య రామ మందిరంలో ఉంటుంది. ఇది 2500 కేజీస్ ఉంటుందండి. సో ఇది సెకండ్ వన్ అనమాట. సో మనం నార్త్ నుంచి కొంచెం కనుక బయటకు వస్తే కోనేరులో ఉండే విష్ణుమూర్తి అవతారం అయితే మనకు కనిపిస్తారండి. ఈ విష్ణుమూర్తిని మనం జలనారాయణను అని కూడా అంటామండి. ఈ జలనారాయణ అంత పెద్ద విగ్రహము రెండవ జలనారాయణ మూర్తిగా ప్రసిద్ధి చెందిందండి. ఫస్ట్ వన్ మనకు నేపాల్లో ఉంటుందండి. ఈ మొత్తం జలనారాయణ మొత్తం కూడా మనకు 6000 కేజీల బరువు అయితే ఉంటుందండి. ఆ శిల్పాన్ని మొత్తం చక్కగా ప్రస్తుతం అయితే మనకు 2500 కేజీస్ అయితే ఉంటుందండి. ఈ విగ్రహం మనకు మొత్తం ఆకాశం వైపు చూస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇవి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా జలనారాయణ మూర్తి అవతారం అయితే ఉంటుందండి. సో ఈ జలనారాయణ మూర్తికి 4 వైపులా కూడా 4 వేద మంత్రాలతో మనకు మొత్తం ఋషులు విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయండి.
సో మేమైతే 50 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళామండి. సో మాకు 40 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మేము యాదగిరి గుట్టనికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ని అయితే దర్శించుకున్నామండి. మామూలు నార్మల్ దర్శనం అయితే 2 అవర్స్ టైం అయితే పడుతుందండి. అండ్ ఫోన్స్ డిపాజిట్ కూడా చేస్తున్నారు. 5 రూపీస్ తీసుకుంటున్నారండి. నాకు 4 మెంబర్స్ కాను 1000 రూపీస్ తీసుకుంటారా అండి. ఇది స్పెషల్ దర్శనం అనమాట. ఈ స్పెషల్ దర్శనంలో మనకు స్వామివారి ఫోటో, స్వామివారి వస్త్రాలు అవి కూడా ఇస్తూ ఉంటారండి. అండ్ స్వర్ణ పుష్ప అర్చన కూడా ఉంటుంది. ఇది 600 రూపీస్ అండి 2 మెంబర్స్కి. వెళ్ళింది ఆదివారం అండి, రీసెంట్గానే అమావాస్య రోజు. సో అమావాస్య రోజు కాబట్టి ఇంకా ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల మాకు ఇంకా దర్శనం ఇంకా లేట్ అయిందండి. బట్ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్లేస్ అండి. ఆ విష్ణుమూర్తి అవతారాన్ని చూస్తున్నంతసేపు కూడా అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుందండి. అప్పటికే మాకు 7:30, 8 అయిపోయింది అనమాట. సో నైట్ అయిపోతుంది, చిన్నపిల్లలతో ఇబ్బందిగా ఉందని తొందరగా మేము రిటర్న్ అయిపోయామండి. బట్ మనకు బయటికి రాగానే ఆటోస్ అవైలబుల్లో ఉన్నాయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఇంకా అయితే ఏమీ మనకు రాలేదండి. మనకు స్వర్ణగిరి టెంపుల్ నుంచి భువనగిరికి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారండి. 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో మీరు వీలు కుదిరినప్పుడు ఆ స్వామివారిని సందర్శించుకొని ఆ స్వామివారి లక్ష్మీ కటాక్షాలు కూడా పొందాలని కోరుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ పునర్విక వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అండ్ రాలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమైనా ప్రత్యేకంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఈ విధంగా అయినా కూడా స్వామివారిని సందర్శించే అవకాశం అయితే ఉంటుంది కదండి, ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో ప్రతిరోజు అయితే ఇక్కడికి భక్తులు 10,000 మెంబర్స్ అయితే వస్తున్నారండి. అండ్ వీకెండ్స్లో మాత్రం 70,000 నుంచి 1 lakh వరకు వస్తున్నారని అర్చకులు అయితే చెప్తున్నారండి. స్వర్ణగిరి టెంపుల్ అయితే మనకు ప్రస్తుతము యాదాద్రి తిరుమల లాగా కూడా పేరు పొందిందండి. సో మీరు వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా మీరు సందర్శించండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, చూడవలసిన ప్లేస్ అనమాట. మీ పిల్లలు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి. అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి.